మీ పేరు మా అమ్మ? కుప్పమ్మ. కుప్పమ్మ గారు, జగన్ గారు వచ్చారు కదా ఇప్పుడు. ఎట్లా చేస్తున్నారు నేను? మాకు ఉమ్, 18,500 ఆ, 18,250 రూపాయలు ఆసరాలు ఇప్పుడు 3 ఏళ్ళుగా ఇచ్చినారు. 4వ సంవత్సరం రావాలి సార్. ఓకే. ఇప్పుడు నీకైతే పడుతుంది టైంకి బానే. వాలంటీర్లు ఎట్లా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. ఉమ్, మా దగ్గర వచ్చేది ఉమ్, ఆడ వచ్చినప్పుడు పలాందని చెప్పేది. ఉమ్, మొన్న కూడా వచ్చి చెప్పి రాసుకొని పోయినారు. ఉమ్. బాగానే చేస్తాం. మాకుండే వాళ్ళందరూ బాగానే చూస్తాం. ఓకే. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి పోటీగా ఉంది కదా అమ్మ. జగన్ గారు ఒక పక్క, మిగతా పార్టీలను ఒక పక్క అయ్యింది. నీకు అప్పుడు ఎవరు వస్తే బాగుంటది అంటావు? జగన్ అన్న వస్తేనే బాగుంటది. జగన్ అన్న వస్తేనే బాగుంటది. మరి పోటీ ఏమో అంతగానో ఉంది. అంతగానే ఉందంటే వాళ్ళ పోటీలు అట్నే కదా ఉంటది. ఇంతమందిని తట్టుకొని ఒక్కడే గెలవగలడంటారా? అది తెలాల, అది వాళ్ళ ఇది. హాయ్, జయశ్రీ. చెప్పండి, ఎలా ఉంది జగన్ గారు వచ్చిన తర్వాత? సో మీ ఫ్యామిలీకి ఏమన్నా అవుతున్నాయా? ఏ విధంగా అనిపిస్తుంది? అంతా బాగానే అనిపిస్తుంది. అంటే జగన్ మాకు ఫీజు రియంబర్స్మెంట్, అంటే మాది 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు. ఓకే. అంటే ఫీజు రియంబర్స్మెంట్ పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తే దీవెన వస్తుందా? 10,000 ఒకటి వస్తుంది అంతే. ఓకే. సో నీకు చదువుల పరంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందుతుంది, ఎలా అనిపిస్తుంది? అంతే బాగానే ఉంది. ఓకే. స్కూల్ టైంలో అంటే స్కూల్ అంతా బాగానే ఉంది. ఇప్పుడున్న జరిగే స్కూళ్ళకి పిల్లలకి మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నా అని చెప్తున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. నమస్తేనప్ప. మీ పేరు? నారాయణరావు. నారాయణరావు గారు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? పర్వాలేదు, బాగానే ఉంది. మంచిగా చేస్తున్నాడా? ఇంతకుముందు ఎట్లుండేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు? ఏదో ఒక రకంగా ఉండింది. నీకు ఎవరి పరిపాలన నచ్చింది? ఇద్దరిని చూసావు కదా. ఆయన అయితే చంద్రబాబు గారు అయితే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అవును. ఈయన ఇప్పుడు ఒక్కసారి సీఎం అయ్యాడు జగన్ గారు. అవును. నీకు ఎవరి పరిపాలన నచ్చింది? నాకు జగన్ పరిపాలన వచ్చింది అప్ప. అంతే అంట. 5 ఏళ్ళు ఈయన పరిపాలనే నచ్చింది. ఏమి? ఏదో పేద సాధకి, మా ఇట్లా ముసలోళ్ళకి అంతో ఇంత పింఛని ఇస్తా ఉన్నాడు. ఓకే. ఎంత మంచి చేస్తున్నా మరి ఎందుకని ఆయన తిడుతున్నారు? రౌడీజం చేస్తున్నాడు ప్రజల మీద అని చెప్పేసి. ప్రజల్లో నానా రకాల మాటలు ఉన్నాయి. నీ ముందర నీ మాట, నా ముందర నా మాట అనుకునేది ఆ మాదిరి చేస్తా ఉన్నాడు. మరి వచ్చే ఎన్నికల్లోనేమో పోటీ పడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసు. వీళ్ళందరూ ఏమో ఒకటయ్యారు, జగన్ గారేమో ఒక్కడే. అసలు నీకు మరి వీళ్ళు గెలవగలడు అంటారా? గెలుస్తాడు జగన్. ఏంది వీళ్ళందరూ వచ్చినా ఏంది అంత నమ్మకం? నమ్మకం ఉంది కాబట్టి గెలుస్తాడు. అంతే అంటావు. పిల్లలకి వీళ్ళందరికి చేస్తున్నాడు మంచిగా. పర్వాలేదు. మీకైతే పింఛన్లు ఇంటికే తెచ్చిస్తున్నారుగా. మీకు పింఛన్లు ఇంటికే తెచ్చిస్తున్నాడు. నచ్చిందా? ఓకే. మీ ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు? మా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఎత్తూరుపల్లి రామచంద్రారెడ్డి. ఓకే. సో గెలిచే అవకాశం ఉందా ఈసారి ఆయన? ఆయన గెలిచాడు అనుకుంటా ఉండ. సరే. మీ పేరు? పెన్షన్ వస్తుందా మా అమ్మ మీకు? తీసుకుంటున్నావు? వాళ్ళే వస్తున్నారా? ఇంతకు ముందు అప్పుడు అప్పు తీసుకుంటా అంటే పోయి తీసుకునే వాళ్ళు. మరి నీకేది నచ్చింది మా అమ్మ? ఇంటికి వచ్చేదే మనకు నచ్చింది. నువ్వు ఇంటికి వచ్చేస్తుంటే ఇచ్చే వాళ్ళని తీసేయాలని అంటున్నాడు చంద్రబాబు. ఎందువల్ల? వాళ్ళని తీసేయాలి, సోమరిపోతులు చేస్తున్నారు వాళ్ళు ప్రజల్ని అని అంటున్నాడు. ఆయన చెప్తాడులే. మనకు బిచ్చం పెట్టిన వాళ్ళు మనకు పెట్టిన వాళ్ళు మర్చిపోకూడదు కదా. ఇండ్లు వాకులు ఇచ్చినారు, మనకు అన్ని సౌకర్యాలు చేసినారు. అది ఇన్ని చేస్తే ఆయన తిడుతున్నారు. ఆయన తిడతాడులే, తెచ్చుకుంటే పోనీలే. ఓకే. నీకైతే మళ్ళీ జగన్ గారే కావాలని ఉంది. మీ ఎమ్మెల్యే గారు చేస్తున్నారా మంచిగా? మీ ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నాడా? మంచి చేయకేమైనా మంచి చేసినాడనే కదా. సరే అండి. పేరండి? ఎలా ఉందండి జగన్ గారు వచ్చిన తర్వాత పథకాలు కానీ ఏమన్నా అందుతున్నాయా మీకు?
నువ్వు అంతా ఉన్నాయి పథకాలు అన్నీ ఆ, అన్నీ అంతా ఉన్నాయి, ఇబ్బంది ఏం లే. ఆ. ఇంతకు ముందు ఎలా ఉంది బాబు గారు ఉన్నప్పుడు? ఇంక ముందటప్పుడు సరిగా పథకాలు చేయలేదు, ఇప్పుడు పెట్టి సచివాలయం పెట్టినాడు, అన్ని చేసినాడు. సచివాలయాలు, ఆ. స్కూల్ ఎలా ఉన్నాయి పిల్లలకి? స్కూల్ పిల్లలకి ఫీజులు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, ఇబ్బంది ఏం. ఇప్పుడు ఈయన ఇచ్చిన దానికి ఈయన ఇచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాడు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు అని అని అంటున్నారు అవునులే. జగన్ గారిని. ఆయన వచ్చి చేసింది ఏమిలే, ఆ, ఇట్లాంటి అందరు కడుతున్నాడు, అందరికి ఇది చేస్తున్నాడు, ఆ. డోకరాలు రుణమాఫీ చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. గతంలో ఎవరైనా చేశారా మీకు ఇట్లా? ఇంకా ఇంతవరకు ఎవరు చేయలేదు మాకు చేసింది. ఈ విధంగా చేసింది లేదు. మరి ఇన్ని చేస్తున్నా ఆయన్ని తిడుతున్నారు, ఆయన ఓడిస్తారు. ఇచ్చేది ప్రతిపక్షం అన్నాక ఎవడైనా అంతే సార్ ఉండేది, ఎట్లయినా కూడా కానీ ప్రతిపక్షం అన్నాక ఎవడైనా అంతే. అది సో ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఈసారి ఎలా ఉంది? గెలుస్తాడంటారా నారాయణ స్వామి? గెలుస్తాడు, ఇబ్బంది ఏం లేదు, గెలుస్తాడు. నారాయణ స్వామి గెలిచే ఛాన్స్ ఉందంటారు. ఓకే. సో వచ్చే ఎన్నికల్లో జగన్ గారికి అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంపిటీషన్? కాంపిటీషన్ ఇక్కడ 3 పార్టీలు పోటీలు ఉంటాయి, జగన్ గారు అయినాడు, మరి ఎట్లా? కాబట్టి గెలుస్తాడు, గెలకుండా ఏం లేదు, కంపల్సరీ గెలుస్తాడు. థ్యాంక్ యూ.